హాయ్ హలో అండి, అంతా బాగున్నారా? మన వనదిలో ఇప్పటివరకు మనం ఏంటంటే అన్స్టిచ్డ్ మీద డ్రెస్సెస్ మీదే ఇప్పటివరకు నేను పెయింటింగ్ చేసుకుంటూ వచ్చాను. ఫస్ట్ టైం స్టిచ్డ్ డ్రెస్సెస్ మీద, అంటే షర్ట్స్ మీద వేసాను అనుకోండి స్టిచ్డ్, కానీ స్టిచ్ అయిన డ్రెస్సెస్ మీద వేయడం ఇది మొదటిసారి. ఇప్పుడు మనకి చూపిస్తాను. ఇదొక ప్లెయిన్ డ్రెస్సేనండి, పైన ఒకటి ఎప్పట్లో వచ్చింది డిజైన్, కానీ ఇదంతా ప్లెయిన్ అనమాట. ఇది ఎల్లో, మీకు వేరేగా కనిపిస్తుంది లైట్ బిస్కెట్ కలర్లో, కానీ ఈ డ్రెస్ వచ్చేసి ఎల్లో అనమాట. ఎల్లో మీద దీని మీద తులిప్స్ వేయబోతున్నాను. ఈ డిజైన్ని ఎలా వస్తుంది అనేది మీకు ఇప్పుడు ఫస్ట్ ప్లెయిన్ చూపిస్తున్నాను. అందుకే ప్లెయిన్ చూసారుగా, నేను డిజైన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో కూడా చూద్దరికాను. ఇది వచ్చేసి సెకండ్ అండి. ఇది చూసారు కదా, అక్కడక్కడ సెల్ఫ్లోనే డిజైన్ వచ్చింది, చిన్న డిజైన్, కానీ మనం దీనికి కూడా డిజైన్ చేస్తున్నాం, పెయింట్ చేస్తున్నాం. దీని మీద వచ్చిన చున్నీ అండి ఇది, ఈ డ్రెస్ మీదకి చున్నీ వచ్చి ఇలా చున్నీ, ఈ రెండింటి మీద కూడా మనం డిజైన్ చేస్తాం అనమాట. ఈ రెండు కూడా స్టిచ్డ్ డ్రెస్సెస్. ఇది వచ్చేసి స్టిచ్డ్ అండి, ఇది కూడా డ్రెస్సే, కాకపోతే కొద్దిగా పట్టు సిల్క్ మిక్స్ తోటి. ఇది దీనికి పేరేదో ఉందండి, నాకు గుర్తు రావట్లేదు, కానీ సరే ఈ ఫ్యాబ్రిక్ మీద కూడా మనం డ్రెస్కి డిజైనింగ్ చేస్తున్నాం అనమాట. దీంతోపాటు ఇంకొక డ్రెస్ ఉందండి, ఇది వచ్చేసి శారీ. ఇది వచ్చేసి ఇదంతా పళ్ళు, లోపల ఉన్న బ్లూ కలర్ ఏమో మొత్తం డ్రెస్కి అనమాట. ఇది చున్నీను డ్రెస్ కింద విడదీసి కుట్టించుకుంటారు. దీనికి కూడా మనం డిజైన్ చేస్తున్నాం. ఈ రెండింటిని కూడా డిజైన్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా మీకు ఫొటోస్ పెడతాను. ముందుగా ప్లెయిన్ పెడితే అంటే ఏది ఎలా మారింది అనేది మీకు తెలుస్తుంది అని చెప్పి నేను ఫొటోస్ అయితే తీస్తాను, కానీ మనం డిజైన్ చేశాక దాని రూపురేఖలు ఎలా మారాయి అని చెప్పడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ.